ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అంశంలో క్రెడిట్ వార్ స్టార్ట్ అయింది. తమ కృషి వల్లే సాధ్యమైందని బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారు సంబరాలు చేసుకుంటున్నారు. అదే టైంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలను గుప్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ప్రతిపాదిత జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, శాఖల సమన్వయ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడం కోసం జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, రహదారి మళ్లింపు, విద్యుత్ టవర్లు, తాగునీటి వ్యవస్థలు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటుపై దృష్టి సారించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 2278.14 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం. మొత్తం 2009.23 ఎకరాల విస్తీర్ణంలో భారత వైమానిక దళ శిక్షణ కేంద్రంతో పాటు పౌర విమానయాన సేవలు, ఎంఆర్ఓ సదుపాయాలు, కార్గో కాంప్లెక్స్లు ఏర్పాటు చేయనున్నారు. ఆదిలాబాద్ వెంబడి రహదారి మళ్లింపు పనులను 35 కోట్లతో చేపట్టనున్నారు. అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ పరిధిలోని 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ టవర్ల మళ్లింపునకు 310 కోట్ల రూపాయలు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇరిగేషన్, మిషన్ భగీరథ శాఖల పరిధిలోని వాగుల మళ్లింపు, తాగునీటి వ్యవస్థల పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 36 విడుదల చేయడంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా క్రెడిట్ వార్కు తెరలేపారు. ఇరు పార్టీల నాయకులు ఎవరికి వారు తమ నేతల కష్టం ఫలించిందని, ఆదిలాబాద్ కళ నెరవేరుతుందని సంబరాలు సైతం చేసుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చొరవతో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోందని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ సర్కార్ కట్టుబడి ఉందంటున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేయడానికి ముందుకొస్తున్నది. గత ప్రభుత్వం తీరు కాకుండా మీరు కేంద్ర ప్రభుత్వంతో ఒక సత్సంబంధాలు పెట్టి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటే అన్ని రకాలుగా కేంద్రం సాయం చేయడానికి గొప్పగా సిద్ధంగా ఉన్నాయని చెప్పిన సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్కు ఇంత గొప్ప ఎయిర్పోర్టు వచ్చింది. ఆదిలాబాద్ ప్రజల కళ సాకారం కాదు, ఉత్తర తెలంగాణ అభివృద్ధికి అదొక బెంచ్ మార్క్ కాబోతా ఉన్నది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆదిలాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. 78 కోట్లు ఇచ్చే ముందు రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలా, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకోకుండా ఆదిలాబాద్ ప్రజలకు నేనేదో సేవ చేయాలన్న ఆలోచనతోటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ ఎయిర్పోర్ట్స్ కోసం నిధులు మంజూరు చేయడం అంటే సామాన్య మాట కాదు. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం జీవో 36 విడుదల చేయగానే జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన భూ యజమానులకు నిబంధనల మేరకు పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు.